ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండానే మనకి నచ్చిన ఫ్రైడ్ ఐటమ్స్ అన్ని తినాలని, పిల్లలకి నచ్చిన స్నాక్స్ అన్ని చేసి పెట్టాలని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ భయం. ఎందుకంటే అతిగా ఆయిల్స్ వాడడం వలన హెల్త్ ఎంత డిస్టర్బ్ అవుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు 90% తక్కువ ఆయిల్తో లేదా జీరో ఆయిల్తో మనకి నచ్చిన ఫ్రై ఐటమ్స్ అన్ని గిల్ట్ లేకుండా లాగించేయచ్చు. దీనికోసమే ఇప్పుడు హెల్త్కి ప్రయారిటీ ఇచ్చే ఫ్యామిలీస్ అన్ని ఎయిర్ ఫ్రైయర్ వైపు చూస్తున్నారు. మీరు కూడా ఎప్పటి నుంచో ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ తీసుకోవాలా వద్దా అని చాలా అనుమానాలతో ఆగిపోతున్నారా? ఈ ఒక్క వీడియో చాలు, మీకు కావాల్సిన క్లారిటీ తప్పకుండా వస్తుంది. ఈ వీడియోలో ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్ తో పాటు ఏది బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ సేఫా కాదా, ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా కుక్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలాంటి వారికి ఇది యూజ్ అవుతుంది, ఇంకా చాలా పాయింట్స్ కవర్ చేసి ఒక కంప్లీట్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. నేను ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఇది ప్రమోషనల్ వీడియో కాదు. 3000 సిరీస్ ఎక్సెల్ మోడల్, 6.2 లీటర్స్ కెపాసిటీ, 4 లీటర్స్ కూడా ఉంటుంది. దీనికన్నా తక్కువ ప్రైస్కి వస్తుంది, కానీ దాంతో కంపేర్ చేస్తే దీంట్లో ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి కుక్ చేసుకోవచ్చు కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. అసలు నేను ఫిలిప్స్ బ్రాండ్ ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఫిలిప్స్ నెంబర్ 1 బ్రాండ్. ఎయిర్ ఫ్రైయర్స్ అనేది ఫస్ట్ తీసుకొచ్చింది ఫిలిప్స్ బ్రాండ్. చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి సేఫ్ మెటీరియల్స్ యూస్ చేసి కన్సిస్టెంట్ కుకింగ్ రిజల్ట్స్ ఇచ్చేలాగా తయారు చేశారు దీన్ని. కొన్ని బ్రాండ్స్ లో టెంపరేచర్ అన్ఈవెన్ గా ఉంటుంది, ఒక సైడ్ ఎక్కువ కుక్ అవుతుంది, ఒక సైడ్ తక్కువ కుక్ అవుతుంది, అలా అవుతుంది. ఇది 360 డిగ్రీస్ వలన ఈవెన్ గా కుక్ అవుతుంది. మీరు ఒక రెసిపీని సేమ్ టెంపరేచర్ తో సేమ్ టైం తో ఎన్నిసార్లు కుక్ చేసినా సేమ్ టెక్స్చర్, అదే టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ముందుగా బాక్స్ ని అన్ప్యాక్ చేద్దాం. టాప్ లో సేఫ్టీ కోసం దీన్ని పెట్టారు. ఈ బాక్స్ కూడా నాకు డైరెక్ట్ గా ఇలా రాలేదు, దీన్ని మళ్ళీ పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టి మరీ ఇచ్చారు. ఇది మెయిన్ యూనిట్. క్లమ్జీగా ఇంకే ఐటమ్స్ ఉండవు, ఇది ఒక్కటే వస్తుంది. దీంతో పాటు మాన్యువల్ బుక్లెట్, వారంటీ కార్డు మాత్రమే ఉంటుంది. ఇది 2000 వాట్స్ పవర్ తో వస్తుంది. అలాగే పవర్ కార్డ్ క్వాలిటీ కూడా హై అప్లయన్సెస్ కి సూట్ అయ్యేలాగా డిజైన్ చేసినట్లుంది. కార్డ్ లెంత్ కూడా మనకి ఎక్కువగానే ఉంది. నార్మల్ గా కిచెన్ సాకెట్ దగ్గర కంఫర్టబుల్ గా పెట్టుకునేంత ఉంటుంది. డైలీ యూసేజ్ లో ఎక్స్టెన్షన్ వైర్ అవసరం లేకుండా డైరెక్ట్ గా ప్లగ్ చేసుకోవచ్చు. ఇది 2000 వాట్స్ లాంటి హై పవర్ అప్లయన్స్ కాబట్టి ఎప్పుడు వాల్ సాకెట్ కి డైరెక్ట్ గా ప్లగ్ చేయడం బెస్ట్, మనకి ఎక్స్టెన్షన్స్ వాడకుండా. చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఇదే, ఎయిర్ ఫ్రైయర్ వాడితే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందా అని. నేను పెట్టిన ఇండక్షన్ స్టవ్ వీడియోలో కూడా అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఇచ్చాను, బట్ చాలా మంది కామెంట్ కరెంట్ బిల్ గురించి చేశారు, అందుకే ఈ పాయింట్ మిస్ అవ్వాలనుకోవట్లేదు నేను. 2000 వాట్స్ అప్లయన్స్ కాబట్టి భయం సహజమే, కానీ ఇక్కడ ఒక క్లారిటీ ఉండాలి. 2000 వాట్స్ అంటే అది ఎప్పుడు 2000 వాట్స్ తాగుతుందని అర్థం కాదు. ఇది హీటింగ్ టైంలో మాత్రమే ఎక్కువ పవర్ తీసుకుంటుంది. సాధారణంగా ఎయిర్ ఫ్రైయర్ ఒకసారి ప్రీ హీట్ అయ్యాక ఆన్ ఆఫ్ అవుతూ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రోజుకి 20 నిమిషాలు ఎయిర్ ఫ్రైయర్ వాడితే అది సుమారు 0.6 యూనిట్స్ కరెంట్ మాత్రమే వాడుతుంది. అంటే నెలకి రోజు వాడిన సుమారు 18 యూనిట్స్. గ్యాస్ మీద కుక్ చేసే దాంతో పోలిస్తే ఎయిర్ ఫ్రైయర్ ఫాస్ట్ గా, క్లీన్ గా మరియు ఆయిల్ సేవ్ చేస్తుంది. మీరు సేవ్ చేసే ఆయిల్ తోని గ్యాస్ తోని కంపేర్ చేస్తే దానికన్నా తక్కువ కరెంట్ బిల్లే వస్తుంది. దీనిలో ఫుడ్ బాస్కెట్ ఒకటి ఉంటుంది. హ్యాండిల్ ని సింపుల్ గా పట్టుకొని ఇలా బయటికి లాగితే బాస్కెట్ మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ బాస్కెట్ లోపల చూస్తే ఇది 2 పార్ట్స్ గా ఉంటుంది. ఒకటి అవుటర్ బాస్కెట్, రెండోది ఫుడ్ బాస్కెట్. ఇప్పుడు ఇన్నర్ బాస్కెట్ తీసేయాలంటే ఇక్కడున్న ఈ లాక్ బటన్ ని ప్రెస్ చేసి ఇలా సింపుల్ గా లిఫ్ట్ చేస్తే ఈజీగా బయటకు వస్తుంది. ఈ లాక్ సిస్టమ్ వల్ల ఫుడ్ తీసేటప్పుడు బాస్కెట్ యాక్సిడెంటల్ గా పడిపోవడం లాంటివి జరగవు. అలాగే క్లీనింగ్ చేయడానికి కూడా ఈ 2 పార్ట్స్ ని విడిగా తీసేయచ్చు, వాష్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. అవుటర్ బాస్కెట్ లో ఉన్న స్టార్ షేప్ బేస్ డిజైన్ కోసం కాదు, ఇది హాట్ ఎయిర్ అన్ని వైపులా తిరగడానికి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఫుడ్ కింద నుంచి కూడా ఈవెన్ గా కుక్ అవుతుంది. అదే రీజన్ వల్ల ఫుడ్ క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో ఉన్న ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఫిలిప్స్ హోమ్ ఐడి యాప్ కి కనెక్ట్ అవుతుంది. ఈ యాప్ లో ఎయిర్ ఫ్రైయర్ కోసం చాలా రెడీమేడ్ రెసిపీస్ ఉంటాయి. ప్రత్యేకంగా కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ వాడే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు చేయాలనుకున్న రెసిపీని సెలెక్ట్ చేస్తే ఎంత టెంపరేచర్, ఎంత టైం అన్నది యాప్లోనే క్లియర్గా చూపిస్తుంది. అంటే ప్రతిసారి గూగుల్లో వెతకాల్సిన అవసరం లేకుండా యాప్లోనే బేసిక్ గైడెన్స్ దొరుకుతుంది. వాళ్ళు ఇచ్చిన ప్రీసెట్ మెనూస్ కానీ లేదంటే యాప్ కానీ ఏదైనా మనకి ఎక్స్ట్రా సపోర్ట్ మాత్రమే, దానిపైనే డిపెండ్ అవ్వలేము, మన ఓన్ ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని పవర్ సాకెట్కి కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేయగానే ఈ టచ్ స్క్రీన్ లైట్ ఆన్ అవుతుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ ప్రీసెట్ మెనూస్ కనిపిస్తాయి. ప్రీసెట్ అంటే ఫ్రోజన్ ఐటమ్స్, చికెన్, ఫిష్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా కొన్ని ఫుడ్ ఆప్షన్స్ మనకి ప్రీసెట్ ఇస్తారు. అంటే ప్రీసెట్ సెలెక్ట్ చేస్తే టెంపరేచర్, టైం ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఇది బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. కావాలనుకుంటే ఇక్కడ నుండే మాన్యువల్గా కూడా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఈ ఎయిర్ ఫ్రైయర్లో టెంపరేచర్ 60 డిగ్రీస్ నుండి 200 డిగ్రీస్ వరకు ఉంటుంది. మీరు ప్లస్ మైనస్ బటన్స్ ద్వారా టెంపరేచర్ని మీకు కావాల్సినట్టుగా సెట్ చేయొచ్చు. అలాగే టైం కూడా రెసిపీస్కి తగ్గట్టుగా మాన్యువల్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి వచ్చే ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో కుకింగ్ చేయడం హెల్త్కి మంచిదా కాదా అని. ఎయిర్ ఫ్రైయర్లో మాక్సిమం టెంపరేచర్ 200 డిగ్రీస్ మాత్రమే ఉంటుంది.
అంటే ఇది ఓవెన్ లాగా డీప్ ఫ్రై లాగా చాలా ఎక్కువ టెంపరేచర్ కి వెళ్ళదు. ఇక్కడ ఫుడ్ అనేది ఆయిల్ లో డీప్ ఫ్రై ఏం అవ్వదు, జస్ట్ హాట్ ఎయిర్ సర్క్యులేషన్ తో కుక్ అవుతుంది. అందుకే కరెక్ట్ టైము కరెక్ట్ టెంపరేచర్ లో వాడితే ఎయిర్ ఫ్రైయర్ కుకింగ్ సేఫ్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు ఎయిర్ ఫ్రైయర్స్ లో 200+ ఉండేది. అప్పుడు మాన్యువల్ గా సెట్ చేసేటప్పుడు హై టెంపరేచర్ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ లో నాకు మిగతా వాటి గురించి తెలియదు కానీ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ లో మాత్రం 200 మ్యాక్స్ ఉంది. 200 లోపు మనం కుకింగ్ చేసేది ఏదైనా సేఫే. సో ఇది కూడా సేఫ్. అలాగే ఓవర్ కుక్ చేయకుండా రెసిపీకి సరిపోయే సెట్టింగ్స్ వాడితే హెల్త్ పరంగా కూడా ఎలాంటి సమస్య ఉండదు. నేను ఎప్పుడు చెప్పేదే ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ ఏదైనా కానీ ఎలా యూజ్ చేయాలో తెలియకపోయినా పర్లేదు కానీ ఎలా యూజ్ చేయకూడదో ఖచ్చితంగా తెలియాలి. ఎయిర్ ఫ్రైయర్ ని ఫస్ట్ టైం ఆన్ చేయగానే మనకి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, దీంట్లో ఏదైనా ఫ్రై చేసేయచ్చు, ఆయిల్ అక్కర్లేదు అని. కానీ ఇక్కడే చిన్న చిన్న మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. అప్లయన్స్ లైఫ్ కూడా తగ్గిపోతుంది, కుకింగ్ రిజల్ట్ కూడా స్పాయిల్ అవుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎయిర్ ఫ్రైయర్ ని ఎంటీగా లాంగ్ టైం రన్ చేయకూడదు. రీహీట్ చేయాలంటే జస్ట్ 3 to 5 minutes చాలు. దానికంటే ఎక్కువ అంటే ఇన్నర్ కోటింగ్ హీట్ కి స్ట్రెస్ ఫీల్ అవుతుంది. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే దీంట్లో వాటర్ ఉన్న కర్రీస్ కానీ వాటర్ ఉన్న గ్రేవీస్ కానీ రసం ఇలాంటివి ఏవి చేయకూడదు. ఇన్ఫాక్ట్ ఎయిర్ ఫ్రైయర్ లో మనం అసలు వాటరే యూజ్ చేయకూడదు. ఎయిర్ ఫ్రైయర్ క్లీన్ చేసిన తర్వాత కూడా మనం అస్సలు వాటర్ లేకుండా కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత యూజ్ చేయాలి. లేదంటే వాటర్ డ్రిప్ అయ్యి హీటింగ్ ఎలిమెంట్ మీద పడితే స్మోక్ స్మెల్ డ్యామేజ్ కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ యాక్సెసరీస్ ఇందులో ఏం యూజ్ చేయొచ్చు ఏం యూజ్ చేయకూడదో చూద్దాం. కొంతమంది అల్యూమినియం ఫాయిల్ బటర్ పేపర్ లూజ్గా పెట్టి కుక్ చేస్తారు, కానీ ఎయిర్ ఫ్రైయర్లో స్ట్రాంగ్ ఫ్యాన్ ఉంటుంది. ఫుడ్ వెయిట్ లేకుండా పేపర్ పెట్టేస్తే అది ఫ్యాన్లోకి ఎగిరి హీటింగ్ ఎలిమెంట్ని టచ్ చేస్తుంది. సేఫ్టీ రిస్క్ ఉంటుంది కాబట్టి పేపర్ని ఎంటీగా పెట్టకూడదు. లైట్ వెయిట్ ఫుడ్ పెట్టినా కానీ ఫ్యాన్ ఫోర్స్కి పేపర్ ఎగిరే ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ ఉన్న ఫుడ్ పెట్టినప్పుడు మాత్రమే పేపర్స్ యూజ్ చేయండి. అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేయకూడదు, బటర్ పేపర్ మాత్రం యూజ్ చేయాలి. ఎయిర్ ఫ్రైయర్ కోసమే సిలికాన్ లైనర్స్ కూడా ఉంటాయి. సో సిలికాన్ లైనర్స్ యూజ్ చేసుకుంటే మనకి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది, పేపర్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఉండవు. ఎయిర్ ఫ్రైయర్లో ఫుడ్ని ఓవర్ ఫిల్ చేయకూడదు. ఎక్కువ వేస్తే ఫాస్ట్ అయిపోతుంది అనుకుంటాం కానీ ఎయిర్ ఫ్లో బ్లాక్ అయ్యి ఫుడ్ ఆఫ్ కుక్ అవుతుంది. క్రిస్పీ రావాలి అంటే ఫుడ్కి స్పేస్ కావాలి. అండ్ ఒక కామన్ మిస్టేక్, ఎయిర్ ఫ్రైయర్ని కుకింగ్ అయ్యాక వెంటనే వాష్ చేయడం. హీట్ తగ్గిన తర్వాత మాత్రమే క్లీన్ చేయాలి. హాట్ బాస్కెట్ని వాటర్లో పెడితే మెటల్ స్ట్రెస్ అవుతుంది, లైఫ్ రెడ్యూస్ అవుతుంది. ఇలాంటి సింపుల్ ప్రికాషన్స్ ఫాలో అయితే ఎయిర్ ఫ్రైయర్ని ఎన్ని ఇయర్స్ అయినా సేఫ్గా హెల్దీగా టెన్షన్ లేకుండా యూజ్ చేయొచ్చు. ఎయిర్ ఫ్రైయర్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే కొన్నిసార్లు ఆయిల్ రెసిడ్యూ కొంచెం స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫ్రైస్, చికెన్, ఫిష్, పన్నీర్ లాంటి ఐటమ్స్ కుక్ చేస్తున్నప్పుడు. అలాంటప్పుడు కూడా సింపుల్గా ఎయిర్ ఫ్రైయర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్ని స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ రిమూవ్ చేయాలి. బాస్కెట్ అండ్ ట్రే కంప్లీట్గా కూల్ అయ్యాక మాత్రమే క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 1 or 2 spoons బేకింగ్ సోడా యాడ్ చేయాలి. బేకింగ్ సోడా ఆయిల్ బ్రేక్ డౌన్కి హెల్ప్ చేస్తుంది, స్మెల్ కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ కొంచెం మైల్డ్ డిష్ వాష్ లిక్విడ్ యాడ్ చేయండి. ఇవి రెండు కలిసి గ్రీస్ని డిజాల్వ్ చేస్తాయి. నెక్స్ట్ అందులో హాట్ వాటర్ వేయండి. బాయిలింగ్ వాటర్ కాదు, కానీ ప్రాపర్గా హాట్ వాటర్ ఉండాలి. హీట్ వల్ల ఆయిల్ లూజన్ అవ్వడం ఈజీ అవుతుంది. ఇప్పుడు బాస్కెట్ అండ్ ట్రేని ఆ సొల్యూషన్లో 10 to 15 minutes నాననివ్వండి. ఇలా నానబెట్టడం వలన మెజారిటీ గ్రీజు రిలీజ్ అయిపోతుంది. 15 minutes తర్వాత సాఫ్ట్గా ఉన్న స్పాంజ్ తీసుకొని జెంటిల్గా స్క్రబ్ చేయండి. హార్డ్గా ప్రెస్ ఇవ్వకూడదు. అలాగే స్టీల్ స్క్రబ్బర్ కూడా వాడకూడదు. నాన్ స్టిక్ కోటింగ్ డ్యామేజ్ కాకుండా కేర్ఫుల్గా క్లీన్ చేయాలి. చాలా కేసెస్లో సోక్ అయ్యాక ఆయిల్ ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. కొంచెం కార్నర్స్లో ఉంటే స్పాంజ్తో లైట్గా రబ్ చేస్తే సరిపోతుంది. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసి కంప్లీట్గా డ్రై అవ్వాలి. మెయిన్ ఎయిర్ ఫ్రైయర్ బాడీని మాత్రం వాటర్లో పెట్టకూడదు. అవుటర్ సర్ఫేస్ని స్లైట్గా వెట్ క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఎయిర్ ఫ్రైయర్ క్లీన్ చేసుకుంటే ఆల్వేస్ ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ ఉండదు, పెర్ఫార్మెన్స్ కూడా సేమ్గా మెయింటైన్ అవుతుంది. ఎయిర్ ఫ్రైయర్ క్లీనింగ్ ఇంకా ఈజీ చేయాలంటే కుకింగ్కి ముందు ఒక స్మాల్ స్టెప్ తీసుకోవచ్చు, అదే లైనర్స్ యూజ్ చేయడం. మార్కెట్లో మోస్ట్లీ 2 types ఆఫ్ లైనర్స్ దొరుకుతాయి. ఒకటి సిలికాన్ లైనర్స్, 2 parchment పేపర్ లైనర్స్. సిలికాన్ లైనర్స్ అంటే రీయూజబుల్ ట్రేలా ఉంటుంది, బాస్కెట్ లోపల పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఫుడ్ కుక్ అయ్యాక ఆయిల్, క్రమ్స్ అన్ని లైనర్ మీదనే కలెక్ట్ అవుతాయి. బాస్కెట్ డైరెక్ట్గా ఆయిల్ టచ్ చేయకపోవడం వలన బాస్కెట్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైనర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ పార్చ్మెంట్ పేపర్ లైనర్స్. ఇవి 1 time యూజ్, కుకింగ్ అయ్యాక డైరెక్ట్ గా డిస్కార్డ్ చేసేయచ్చు, క్లీనింగ్ ఆల్మోస్ట్ 0. బట్ ఈ పార్చ్మెంట్ పేపర్స్ ని ఎంటీగా పెట్టి ప్రీహీట్ చేయకూడదు. ఎయిర్ ఫ్రైయర్ లో స్ట్రాంగ్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి ఫుడ్ వెయిట్ లేకపోవడం వలన పేపర్ ఎగిరి హీటింగ్ ఎలిమెంట్ ని టచ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను ఎయిర్ ఫ్రైయర్ గురించి ఆల్మోస్ట్ ప్రతి చిన్న విషయాన్ని కవర్ చేశాను. సో కొనాలా వద్దా అని డిసైడ్ చేసుకునేంత క్లారిటీ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. రెగ్యులర్ గా ఫ్రైడ్ ఐటమ్స్ చేస్తుంటే ఆయిల్ తగ్గించాలనుకుంటే, క్లీనింగ్ ఈజీగా ఉండాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. స్మాల్ సైజ్ నుంచి మీడియం సైజ్ ఫ్యామిలీ వరకు ఇది సరిపోతుంది. పెద్ద ఫ్యామిలీస్ కి అయితే ఇదంతా సూట్ అవ్వదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ బ్యాచెస్ గా కుక్ చేయాల్సి వస్తుంది. సో మీ అవసరానికి తగ్గట్లుగా డిసైడ్ చేసుకోండి. ఇంకా ఏదైనా చెప్పడం నేను మిస్ అయ్యి ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, క్లారిటీ ఇస్తాను.
అలాగే ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కాబట్టి నేను రెసిపీస్ ఇందులో చూపించట్లేదు. నేను ట్రై చేసిన రెసిపీస్ అన్ని కూడా డీటెయిల్డ్గా సపరేట్ వీడియో చేసి పెడతాను. మీరేమైనా కామెంట్స్లో రెసిపీస్ చెప్తే తప్పకుండా ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ హెల్దీ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.